హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు రాజమండ్రి గోదావరి బ్రిడ్జిని చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, రాజమండ్రి బ్రిడ్జి అయితే ఫస్ట్ పిల్లర్ దాటేస్తాం. అటువైపు మనకి రైట్ సైడ్లో ఉన్న బ్రిడ్జ్ అయితే బ్రిటిష్ వారు కాటన్ ద్వారా నిర్మించినటువంటి బ్రిడ్జ్ అయితే ఆ బ్రిడ్జిలో మీద రాకపోకలు అనేటివి నిలిచిపోయాయి కొన్ని సంవత్సరాలుగా. దీనిని 2014 ఆ టైంలో మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి కొణిదెల చిరంజీవి గారు పర్యాటక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాము, ఒక బ్రిడ్జిలన్నీ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కానీ అది అమలయ్యే పరిస్థితి కనపడలేదు. దాని తర్వాత ఆయన పదవి కోల్పోవడం జరిగింది, హామీగానే ఉండిపోవడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్ మీద వర్కులు కూడా జరుగుతుండడం మనం గమనించవచ్చు. చూడండి, చూశారు కదా, అక్కడ ఇద్దరు ఎంప్లాయీలు అయితే ఉండడం జరుగుతుంది. కానీ ఈ బ్రిడ్జ్ మీద అంతలా వర్క్ చేయడం చాలా కష్టం సోదరా. నిజంగా వాళ్ళు చాలా కష్టపడతారు, హార్డ్ వర్క్ అది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఒక అయితే దీవిలాగా ఉంది, ఐలాండ్ లాగా. ఇక్కడ జననివాసం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఎంత వరద వచ్చినప్పటికీ వాళ్ళకి అది ధైర్యంగా ఉండగలుగుతారు వాళ్ళు. ఎనివే బాగుంటుంది ఫ్రెండ్స్, ఇదంతా మంచి వ్యూ, లొకేషన్ అది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంత గ్రీనరీ, అది గ్రీనరీలో ఈ బ్రిడ్జ్ జర్నీ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అయితే మొత్తానికి 1.8 km ఉండడం జరుగుతుంది. సుమారుగా 2 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ చివరికైతే రావడం చేస్తాం. బ్రిడ్జ్ చివరికైతే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బ్రిడ్జ్ చివరికి అయితే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మెట్లు ఇవి ఇక్కడ పుష్కరాలు అయితే జరుగుతుంటాయి, గోదావరి పుష్కరాలు. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.